ఒక్కసారి ఇంకా చూద్దాం. తెలంగాణలో అసమానతలు ఎట్లా ఉన్నాయి వాస్తవ చిత్రాన్ని ఒకసారి చూద్దాం. వీళ్ళ లెక్కల ప్రకారమే ఇగో మెజారిటీ జనాభా బీసీలదే, కానీ అభివృద్ధి అంతా ఓసీల చేతుల్లో ఉంది. ఇగో సగటు వెనుకబాటు ఏది బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఇది స్కోరు 81 గీడ ఉంటే బీసీలు జనాభాలో 56.4% ఉంటే అలా 86% మంది వెనకబడ్డారు. 86% మంది బీసీలు వెనకబడి ఉన్నారట. ఓసీలు జనాభాలో 11.9% ఉంటే వాళ్ళు 31% మంది మాత్రమే ఈ వెనకబాటుతనానికి గురైనరు. అత్యంత తక్కువ వెనకబాటుతనం ఉంది. అంటే దీన్ని బట్టి 14.9లో చాలా తక్కువ మంది. 31% అంటే ఎంత వస్తుంది చూడు. 11.9 100 అనుకుంటే అందులో 31 ఎంత శాతం అవుతుంది చూడు. అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ లెక్క బయటకు వస్తుంది. అంతే కదా దర్శన్? అంతే. ఈడబ్ల్యూఎస్కు అర్హత ఉన్నటువంటి వాళ్ళ లెక్క బయటకు వస్తుంది దీంతో. సో ఇవన్నీ మళ్ళీ సమగ్రంగా లెక్కలు చేస్తాం. నేను సుదర్శన్ అందరం కూర్చొని చేస్తాం. కానీ ముఖ్యమైన వర్గాలు అత్యంత అభివృద్ధి చెందిన వాళ్ళు ఎవరంటే ఓసీ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందిరు, ఓసీ వెలమ సామాజిక వర్గం వాళ్ళు అభివృద్ధి చెందిరు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి చెప్తాం. ఎందుకు అభివృద్ధి చెందిరు? వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఆ జాతులు వాళ్ళు అభివృద్ధి చెందినారు. ఇది ఇక ఆస్తులకు మూలం భూమి. ఎవరి చేతుల్లో ఎంతెంత భూమి ఉంది ఇక్కడ చూడండి. ఓసీలు రాష్ట్ర జనాభాలో కేవలం 4.8% ఉన్నటువంటి రెడ్డిల చేతుల్లో 13.5% భూమి ఉంది మొత్తం భూముల్లో. అందుకే రైతులకు మరి రైతు బంధు 5 ఎకరాల లోపల ఎందుకు చెప్పలే ఎరికేనా? వీళ్ళ కోత పడతారు. ఎన్ని కమిటీలు వేసిర్రు, ఎన్ని సభలు పెట్టిర్రు, మంత్రులు పోయినరు. ఇక్కడ చూసిరు కదా, ఇక్కడ వీళ్ళ చేతుల్లో ఓసీ రెడ్ల చేతుల్లో భూమి ఉంటే ఓసీ వెలమల చేతుల్లో 0.4% ఉన్నటువంటి వెలమల చేతుల్లో 1% భూమి ఉంది. చూడండి. ఇక బీసీలలో అత్యధిక జనాభా ఉన్నప్పటికీ వీరి వాటా జనాభా శాతానికి దరిదాపుల్లో కూడా లేదు. బీసీల దగ్గర భూమి లేదనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక తర్వాత బడా భూస్వాములు ఎవరు, పెద్ద కారు రైతుల వాస్తవాలు ఏంటి? ఇక్కడ బడా భూస్వాములు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు పెద్ద భూస్వాములు ఉన్నారని చూస్తే 20 ఎకరాల పెద్ద కారు రైతులు ఇగో వీళ్ళు. ఆ తర్వాత 5 నుంచి 20 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. భూమి లేని కూలీలు సన్నకారు రైతులు ఇగో వీళ్ళు. సామాజికంగా అట్టడుగున ఉన్న వర్గాలు భూమి లేని కూలీలుగా మిగిలిపోగా భారీ వ్యవసాయ క్షేత్రాలు అంటే ఓసీలు ముఖ్యంగా రెడ్డి వర్గాల దగ్గర ఆస్తి కొనసాగుతున్నాయి. ఇక్కడ 20 ఎకరాలకు పైగా ఉన్న కుటుంబాలు ఎన్ని ఉన్నాయి ఓసీలలో అంటే 4.4% కుటుంబాలు వాళ్ళే. మొత్తం బీసీలలో 2.9% ఉంటే ఎస్సీలో 1.01% ఉంది. ఇక 5 నుంచి 20 ఎకరాల వరకు ఉన్నటువంటి భూములు చూస్తే ఓసీల చేతుల్లోనే ఇవి 26.4% ఉన్నాయి, బీసీల చేతుల్లో 12.2%. అంటే భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయో లెక్కలు బయటకు వచ్చినాయి ఇవాళ. బాగా అబ్జర్వ్ చేయండి. ఇంకా చదువులో ఎట్లున్నాయి మన పరిస్థితులు, చదువులో అసమానతలు ఎట్లున్నాయంటే ఇంగ్లీష్ మీడియం విద్య ఎవరికి దక్కుతుందంటే ఓసీ వాళ్లకు 56.6% మందికి ఇంగ్లీష్ మీడియం విద్య దొరుకుతుంది. ఇక్కడ బీసీలకు సంబంధించి 48.1% మందికి దొరుకుతా ఉంది. ఎస్సీ ఎస్టీ యువతకు వరుసగా 40.7, 36.6% అట్టడుగున ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య ఎస్సీ ఎస్టీలకు చాలా తక్కువగా దొరుకుతుంది అనేది లెక్కలు బయటపెట్టినాయి. రాష్ట్ర సగటు 47.0. ఇక కొలువులు వారి కూలీలు మనయి చూసుకోవాలి ఈ లెక్కలే. వ్యవసాయ మరియు దినసరి కూలీలు రాష్ట్ర సగటు 31.3 ఉంటే బీసీలు 18.5% మంది వ్యవసాయ కూలీలు రోజువారీ డైలీ లేబర్స్ లెక్క. అదే ఓసీలలో కేవలం 5.5% మంది దినసరి కూలీలు. మనమేమో 18.5% అంటే 55% మంది కూలీలు, 55% మంది కూలి పని చేసుకొని బతుకుతా ఉన్నారు. అందులో ఇక ఏది ఓసీలలో బ్రాహ్మణులు అత్యధికంగా 0.7% మంది ఉన్నారు. ఇక్కడ చూస్తే ప్రైవేటు ప్రొఫెషనల్ ఉద్యోగాలు రాష్ట్ర సగటు 7.4% అయితే జైను, బ్రాహ్మణ, వెలమ, రెడ్డి తదితర ఓసీ కులాలు ఈ రంగంలో సింహభాగం ఆక్రమించారంట. ఈ ప్రభుత్వం రిలీజ్ చేసిన లెక్కలేవి. భూమి ఆస్తులు లేకపోవడం వల్ల మెజారిటీ బీసీ, ఎస్సీ, ఎస్టీలు శారీరక శ్రమను నమ్ముకోగా ఓసీలు వైట్ కాలర్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక్కడ సంక్షేమ వైరుధ్యం, పేదల ఫలాలు బడా భూస్వాముల పాలు ఎట్లయితా ఉన్నాయి. ఏటా 30,000 కోట్లు వ్యవసాయ పథకాలు ఎవరికి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయ ఉచిత బడ్జెట్
అంటే వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం కదా, ఉచిత కరెంట్ ఇస్తూ ఉచిత కరెంట్లో ఎంత పోతా ఉన్నారు ఎరికేనా? 15% ఉచిత కరెంటు ఓన్లీ ఓసీలకే పోతా ఉంది. 15% ఉచిత కరెంటు. రైతు భరోసా, రైతు బీమా చూస్తే ఓసీలు తమ జనాభా కంటే ఎక్కువగా 13% లబ్ధి పొందుతున్నారట. ఇక్కడ ఎస్సీల పరిస్థితి చూస్తే 17% జనాభా ఉండి రైతు భరోసాలో వారి వాటా 14% మాత్రమే. ఆస్తులు ఆధారంగా ఇచ్చే పథకాలు పేదలైన బీసీ ఎస్సీల కన్నా భూస్వాములైన ఓసీలకి రెడ్డి వెలమకి ఎక్కువ సంపాదన చేకూరుస్తున్నాయి. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని రెడ్లకు వెలమలకే పనికొస్తున్నాయి, మనకు పనికొస్తలేవు అనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఇక బీసీలు ఎక్కడున్నారా, ఏ పథకాల కాడున్నారంటే రేషన్ కార్డు, కంట్రోల్ బియ్యం కాడ, గ్యాస్ బుడ్డి కాడ, ఇగో గీడ ఉన్నారు. ఆస్తులు సృష్టించే పథకాలనేమో ఓసీలు ఉన్నారు, దైనందిన జీవితం గడుపుకునే పథకాల కాడ బీసీలు ఉన్నారు. చేయుత పింఛన్ల కాడ మనం, గృహజ్యోతి ఏది ఉచిత ఇంటి కరెంట్ కాడ మనం, సబ్సిడీ గ్యాస్ సిలిండర్ కాడ మనం. అసలైన సంపద సృష్టించే కాడనే వాళ్ళు. ఇక్కడ సొంతింటి కళలోనూ బీసీలకు దక్క న్యాయం. 56.4% జనాభా ఉంటే ప్రభుత్వ ఇళ్ల పంపిణీ రాష్ట్ర జనాభాలో బీసీల వాటా 56.4 ఉంటే కానీ గృహ నిర్మాణ పథకాల్లో వారు పొందుతున్న లబ్ధి కేవలం 50% మాత్రమే. జనాభా దామాష ప్రకారం రావాల్సిన దానికంటే తక్కువ ఇల్లు బీసీలకు దక్కుతున్నాయి. ఇండ్లు కూడా ఇగో 50% లోపే. ఇల్లు లేక మురికివాడలు, అద్దె ఇళ్లలో మగ్గుతున్న బీసీలకు ప్రభుత్వ గృహ పంపిణీలో తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. ఇక ఒకే రాష్ట్రం రెండు వాస్తవ సమగ్ర విశ్లేషణ ఇక్కడ చూద్దాం. ఓసీ వర్గాలు రెడ్డి, వెలమ తదితరులు అత్యంత అభివృద్ధి చెందుతారు. 19 నుంచి 31% ఎగబాకిరు వాళ్ళ అభివృద్ధి. సమగ్ర వెనుకబాటు విషయంలో చూస్తే 86% సగటు కంటే బీసీలలో 86% మంది వెనుకబడి ఉన్నారట. వీళ్ళేమో 31% అభివృద్ధి దూసుకుపోతా ఉన్నారు. ఇక భూమి 20 ఎకరాల పైన భూమి ఉన్నటువంటి వాళ్ళు రెడ్లు వెలమల్లో 4.4% ఉంటే బీసీలో కేవలం 2.9%. ఇక ఉపాధి రంగం, కార్పొరేట్ ప్రొఫెషనల్ రంగాల్లో ఆధిపత్యం ఎవరిదా అంటే ఇక రెడ్లు వెలమలదే ఉన్నది. అత్యధికులు దినసరి కూలీలు, వ్యవసాయ కూలీలుగా బీసీలు బతుకుతా ఉన్నారు. రైతు భరోసా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కరెంటు ద్వారా భారీ సంపదను వీళ్ళు కూడగట్టుకుంటే కేవలం పెన్షన్లు, రేషన్ పైన ఆధారపడి బతికేటువంటి బతుకులు మనే అవుతా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు డేటా ప్రకారం తెలంగాణలో సంపద వనరులు కొద్ది మంది చేతుల్లోనే బందీ అయిందనేది ఈ డేటా మనకు చెప్తున్నటువంటి లెక్క. ఇంకా సామాజిక న్యాయం దిశగా మారాల్సిన విధానం ఏంది అని అంటే వాస్తవం ఏంటంటే సమగ్ర కులగణన సర్వే 2024 డేటా ప్రకారం తెలంగాణలో భూమి, విద్యా, ఉపాధి అవకాశాలన్నీ జనాభాలో కేవలం 11.9% ఉన్న ఓసీలు, ముఖ్యంగా రెడ్డి వెలమ చేతుల్లోనే కేంద్రీకృతమయ్యాయి. ఈ డేటా చెప్తున్న లెక్క ఇది, నాది కాదు, రేవంత్ రెడ్డి చేసిన లెక్క ఇది. బాధితులు రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు వనరుల పంపిణీలో దారుణంగా నష్టపోయి దినసరి కూలీలుగా మిగిలిపోతా ఉన్నారు. భవిష్యత్ మార్గం, ఇకపై ప్రభుత్వ పథకాలు ఆస్తుల ప్రాతిపదికన కాకుండా కులాల సమగ్ర వెనుకబాటుతనం సూచి ఆధారంగా పునఃసమీక్షించాలి. అప్పుడే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుంది. ఈ లెక్కతోటే న్యాయం జరిగింది. ఇది ఒకటి. ఇక ఉద్యోగాల విషయాన్ని ఒక్కసారి చూద్దాం. తెలంగాణ మన నిధులు మన నియామకాలు చెప్పుకున్నాం కదా. చూడండి, తెలంగాణ సమగ్ర సర్వే 2024 ఉద్యోగాల్లో ఎవరి వాటా ఎంత ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, వాస్తవాలు, దామాషా లెక్కల్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ 35% ఉద్యోగాలు ఓసీల చేతుల్లో ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత? 11.9. 11.9% ఉన్న ఓసీల చేతుల్లో 35% ఉద్యోగాలు ఉన్నాయి. 35%. వీళ్ళు ఉన్న దానికంటే 3 రెట్లు ఎక్కువ. బీసీలు 56.4% ఉన్నారని చెప్తున్నా, వాళ్ళకు 50% ఉద్యోగాలు. ఇక ఎస్సీ ఎస్టీలకు అయితే అన్యాయం, 15% ఉద్యోగాలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు దక్కినాయి. ఇవి ఉద్యోగాల్లో. ఇగో ఓసీలకే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది ఈ ఉద్యోగాల ద్వారా. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ఒక చారిత్రక ఘట్టం. కేవలం జనాభాను లెక్కించడమే కాకుండా ఎవరి జనాభా ఎంత, వారికి దక్కిన ఉద్యోగాలేననే కీలక ప్రశ్నలకి ఈ నివేదిక. ఇగో ఉద్యోగాలు ఎవరికి దక్కినాయా? ఇగో ఇది ఓసీ సామాజిక వర్గం, వీళ్ళకే ఎక్కువ దక్కినాయి ఈ లెక్క ప్రకారం. ఇక్కడ జనాభా, బీసీలు రాష్ట్ర జనాభాలో అత్యధిక శాతం బీసీలమే. ఈ ఎస్సీ ఎస్టీలు ఇంతమంది ఉన్నారు. ఓసీలు ఇంత 11.9% మంది ఓసీలు ఉన్నారు. ఉద్యోగాలు మాత్రం 35% ఓసీలకు పోయినాయి ఉద్యోగాలు. వాళ్ళ జనాభా ఎంత అంటే 11.9%. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు పైకి కనిపించే చిత్రం. ప్రభుత్వ ఉద్యోగాలలో వాస్తవానికి
బీసీల జనాభా విపరీతంగా ఉంటుంది కాబట్టి బీసీలలో ఇటీవల చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీల వాటా 54% ఉంది. 54% బీసీ 54% ఉంటే ఓసీలు 19 అంటే వీళ్ళు 56% ఉన్న బీసీలకు పూర్తిగా కూడా దక్కలే కానీ 11.9% ఉన్న ఓసీలకు 19% ఉద్యోగాలు దక్కినాయి. ఇక జనాభా దామాష ప్రకారం ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ ఎట్లా ఉండాలంటే రాష్ట్ర సగటు 2.8% ఉంటే 2.8% ఉంటే ఇక ఓసీలకు దక్కిన ఉద్యోగాల లెక్క చూడరు. ఇక మీదికి పోయింది, దాటి మీదికి పోయింది. ఎస్సీ ఎస్టీల తీడుకుంటే బీసీలకు ఇంకా అన్యాయం జరిగిపోయింది. బీసీలకు జరిగినటువంటి అన్యాయం ఇగో ఇక్కడ ఉద్యోగాలలో మనం చూడొచ్చు. జనాభా నిష్పత్తి ప్రకారం చూస్తే కేవలం 11.9% జనాభా ఉన్న ఓసీలు రాష్ట్ర సగటు 2.8% కన్నా ఎంతో ముందున్నారు. అత్యధిక జనాభా ఉన్న బీసీలు సగటు కంటే వెనకబడి ఉన్నారు. ఇది ఉద్యోగాలలో బీసీలకు. ఏ రంగంలో ముంగట్టున్నావా బీసీ వాడా నువ్వు? ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యధిక లబ్ధి పొందిన వర్గాలు 17% అయ్యంగారులు ఉన్నారట. ప్రభుత్వ ఉద్యోగాల్లో రాష్ట్ర సగటు కేవలం 2.8 కాగా అయ్యంగారుల సామాజిక వర్గంలో ఏకంగా 17% మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇది సగటు కన్నా 6 రెట్లు ఎక్కువ. ఇక మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల సంఖ్య, ప్రైవేట్ ఉద్యోగాల లెక్కలు చూద్దాం. మొత్తం ప్రైవేట్ ఉద్యోగాల్లో బీసీల వాటా 53%, అంటే వాళ్ళ జనాభా దామాష ప్రకారం కూడా లేదు. ఇక్కడ ఓసీల వాటా 29% వాళ్ళకు దక్కింది. వాళ్ళు 11% ఉన్నటువంటి ఓసీలకు 29% ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 19%. ఇక్కడ బీసీలకు కేవలం వాళ్ళ జనాభా దామాష ప్రకారం కూడా ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. ప్రభుత్వ రంగం లాగానే ప్రైవేట్ కార్పొరేట్ రంగంలో కూడా 53% వాటాతో బీసీలే ముందున్నట్లు కనిపిస్తుంది. అసలు వాస్తవం ఏమిటంటే వీళ్ళ జనాభా ఎక్కువ కాబట్టి. ఇక్కడ ప్రైవేట్ రంగం దామాషా ప్రకారం అసలు చిత్రాన్ని ఒకసారి చూద్దాం. ఓసీలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారి జనాభా శాతం చూస్తే ఓసీలు 14.8% మంది, బీసీలు 6.3% మంది. జనాభా నిష్పత్తిలో చూస్తే ప్రైవేట్ రంగంలో ఓసీల ప్రాతినిధ్యం 14.8%, బీసీల ప్రాతినిధ్యం 6.3% కంటే రెట్టింపు కన్నా ఎంతో ఎక్కువగా ఉంది. ప్రైవేట్ రంగంలో దామాషా అసమానతలు తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో కూడా లేదు నీకు ఉద్యోగం. ఇక్కడ ప్రైవేట్ రంగంలో ఆధిపత్యం ఎట్లా ఉందంటే రాజులు బ్రాహ్మణులు 27% వీళ్ళు ఆక్రమించారు ప్రైవేటు ఉద్యోగాలలో అని చెప్పి చూపిస్తా ఉన్నారు. ఇక ప్రభుత్వం వర్సెస్ ప్రైవేట్ దామాషా ప్రకారం ఎట్లా ఉన్నాయంటే సామాజిక వర్గం ఓసీలకు ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు 3.5%, ప్రైవేట్ రంగంలో 14.8%. వీళ్ళదే ఆధిపత్యం. రాష్ట్ర సగటు ఎవరిది స్టేట్ యావరేజ్ చూస్తే 2.8% ఉంటే బీసీలు 2.3%, వీళ్ళే 3.5. అంటే కనీసం ఇంత ఉండాలి, దీన్ని దాటి ఉండాలి. కానీ బీసీలు ఇంత కూడా లేరు, కానీ ఓసీలు ఇంత ఉన్నారు. ఇది 7.4 రాష్ట్ర సగటు అయితే వీళ్ళు 14% ఉంటే 6.3%. వెనకబాటు గురైంది తెలంగాణ రాష్ట్రంలో బీసీలే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సంఖ్యలు దామాషా దీని ప్రకారం చూస్తే సంఖ్యల పరంగా చూస్తే అత్యధిక జనాభా ఉన్న కారణంగా బీసీలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చినట్టు కనిపిస్తుంది. మొత్తం ఉద్యోగాలు గవర్నమెంట్ 54%, ప్రైవేట్ 53% చూస్తే ఇది ఇట్లా కనిపిస్తూ ఉంటే దామాషా ప్రకారం 11.9% ఉన్నటువంటి వాళ్ళకి ఈ రకంగా. జనాభా దామాషా ప్రకారం చూస్తే 11.9% జనాభా ఉన్న ఓసీలే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో అత్యధిక లాభం పొందారు. ఇక మన నీళ్లు బాయ్, మన నిధులు బాయ్, మన నియామకాలు బాయ్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క. ఏది సమగ్ర కులగణన లెక్కలు విడుదల చేసింది. ఈ లెక్కల్ని మరింత ఇండెప్త్గా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎందుకు బీసీలకు పార్టీ అవసరమో ఈ లెక్కలు చెప్తా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్తా ఉంది. బీసీలారా మీ చేతుల్లో అధికారం లేదు కాబట్టి సంపద మేము దోచుక తింటా ఉన్నాం, ఉద్యోగాలు మేము పంచుకుంటా ఉన్నాం, నిధులు మేము బారించుకుంటా ఉన్నామని క్లియర్గా ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి కదా. అందుకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ అవసరం ఏర్పడ్డది. తెలంగాణలో బీసీలు అధికారంలోకి వస్తే తప్ప బీసీల బతుకులు మారదనేది స్పష్టంగా ఈ లెక్కలు చెప్తున్నటువంటి మాట. సో వీటిపైన మరింత ఇన్డెప్త్ విశ్లేషణతోటి మళ్ళీ వస్తా. ఇంకా మరింత వివరాలు కూడా మన సుదర్శన్ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.